కన్యారాశి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణార్జునులకు నమస్కారం. ఇప్పుడు మనము ఈ కన్యారాశి వారందరి యొక్క లక్షణాలు మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సంపూర్ణంగా లక్షణాలు చాలా ఉంటాయి, వందలు ఉంటాయి. అందులో కొంచెం ప్రసాదంలో కొన్ని చెప్పుకుందాం మనం. అలాగే మీకు బోనస్ లాగా మే నెలలో ఈ కన్యారాశి వారికి ఎలా ఉంటాయో చెప్దాం. కన్యారాశి వారు ఏం చేస్తారంటే అండి, పొట్టిగా ఉంటారు. అది కోలముఖంతో ఎక్కువ మంది ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. బుద్ధి బలము ఎక్కువ, స్థిరత్వము తక్కువ అనేటటువంటి విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన చిరంజీవి గారు పుట్టారండి. చిరంజీవి గారు ఒక్క రూపాయి లేకుండా పుట్టి మరి ఈ రోజున మెగాస్టార్ అయిపోయారు. వందల లక్షల వేల కోట్లకు అధిపతి అయిపోయాడు. అపోలో హాస్పిటల్సే ఆయనే అయిపోయినాయి. చూసారా మరి అదృష్టం అంటే. అలాగే ఈ కన్యారాశి వాళ్ళు కూడా మరి ఎదుగుతారా బాబు అంటే మేము దరిద్రులమండి అంటే మేము ఏం చేస్తాం నాయన. కాబట్టి ఈ కన్యారాశి వారందరికీ కూడా వీరికి చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది, స్థిరత్వం అంతగా ఉండదన్నమాట. చురుకుతనం ఉంటుంది. వీళ్ళ భర్తల నుంచి వీళ్ళకి సహకారం అనేటటువంటిది ఉంటుంది, కానీ వీరు ఆశించినంత మేరకు ఉండదన్నమాట. అలాగే చదువుల్లో మంచి రాణిస్తారు, కానీ ఆ యొక్క చదువుని వీళ్ళకి వృత్తుల్లోకి ఉపయోగపడదు అనమాట. ఇప్పుడు చిరంజీవి గారు డిగ్రీ చదువుకున్నారండి, ఆయనకు అవసరం లేదు, సినిమా హీరో అయిపోయాడు అనమాట. ఒక వ్యవస్థ అయిపోయాడు ఆయన. ఏకంగా చిరంజీవి అనేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక శక్తి అయిపోయాడు. ఆ విధంగా ఈ కన్యారాశి వాళ్ళంతా అయిపోతారు. కాబట్టి ఏమంటే మీ వీడియోలు చూస్తుంటే మాకు బలం వస్తుందని నాకు వీడియోలు వస్తాయి. మరి రావాలనే కదా చెప్పేది. మీలో ఉన్నటువంటి మీరు పోతారని చెప్పాలని చెప్పలేను నేను. మరి మీలో తప్పులు ఎత్తనెవరు? తప్పులు చెప్పాలి కదా, మేస్టార్ కదా. ఇదిగో దండ వేశారండి, ఎందుకు వేశారండి? మేస్టార్లకే వేయాలి దండ. ఎవడ పడతాడు వేసేసుకుంటే. ఇప్పుడు శంకరాచార్యుల వారే చెప్పాలి ఉపన్యాసాలు. ఎవడ పడితాడు చెప్పేస్తే శంకరాచార్యులు ఇంకా ఆయన గౌరవం ఏముందండి? ఆ విధంగా జ్యోతిష్యం ఎవరు పెడితే వాళ్ళు చెప్పాడు. కొడతలు మిమ్మల్ని తిట్టకూడదు. ఏమండి ఇప్పుడు నేను సూచిగా చెప్తున్నాను, కన్యా రాశిలో కొంతమంది ఉంటారండి. ఏమన్నా అందరు మంచివాళ్ళే ఉంటారా? ఒక్కడు చెడ్డోడు ఉండడండి. ఆ చెడ్డ బుద్ధి వదిలేరా అని చెప్తే నా మీద దాడి చేసేస్తారు. మనం భయపడిపోతామా? ఇది సింహం, కొండవీటి సింహం. అయితే ఈ యొక్క కన్యారాశి వారంతా కూడా మరణ సమయాలలో సునాయాస మరణం అనేటటువంటిది జరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ఉపయోగాలు అనేటటువంటివి వీళ్ళకి తక్కువగా ఉంటాయి. వీళ్ళ సోదరుల దగ్గర నుంచే కూడా వీళ్ళని ఉపయోగించుకొని మిమ్మల్ని ఉపయోగించుకొని అవతల వాళ్ళు పైకి వస్తారు. సోదరులైనా మీకు బ్రదర్స్ అయినా ఎవరైనా సరే, అంటే మీ వంతు సహకారం మీరు చేస్తారు వాళ్ళకి, పాపం ఇన్నోసెంట్గా. ఇది కొంతమంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయోజకులైనటువంటి వాళ్ళని వదిలేసి అప్రయోజకుల దగ్గరికి వెళ్ళిపోతారండి. బాబు మీ పని మీరు చేసుకోండి, మీరు అప్రయోజకులు. వాడు బాగుపడితే మిమ్మల్ని బాగుపడినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి చేరితే ఎట్లా? మీరు వాడిని కూడా బాగు చేయాలని చెప్తే మీరు కూడా వాడితో పాటు ఊబులోకి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు వ్యక్తిగత జాతకాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఉచితంగా మేము చెప్పడం జరుగుతుంది, నాన్ కమర్షియల్ బేసిస్తో. దానికి వాట్సాప్లో నెంబర్లో పెట్టండి, మీరు చక్కగా ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి ఫోన్లు. మేము చేస్తాం తిరిగి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. వరల్డ్ ఆర్డర్ నెంబర్ 1 జ్యోతిష్కుడిని, నేను ఒక ప్రొఫెసర్ని. కాబట్టి మీరు పెట్టేగానే మీరు చెప్పేయండి. బయట ఉంటామో ఎక్కడ ఉంటామో, పూజల్లో ఉంటామో క్లాసుల్లో ఉంటాం కదా నాయన. అందరికీ చేస్తాం. పిస్నార్దనాలు చేయొద్దు అస్సలు. మీరు మనుధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? 10% మీరు దాన ధర్మాలు చేసుకోవాలన్నారు, అప్పుడే మీ కర్మలు పోతాయి అన్నారు. ఇప్పుడు లక్షలాది రూపాయలు పెట్టి మీ చేతబడులని ఇవని పూజలని పునస్కారాలని చేస్తారు, ప్రయోజనాలు ఏముండవు. గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు ఎలా వస్తుంది? జగద్గురువులు సంతోషించినప్పుడు వస్తుంది, ఆదిశంకరులు. ఒకటి ఈ రకంగా మీరు వెళ్ళాలి. ముందుగా ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా అష్టమ స్థితిగతుడైనటువంటి ఉచ్చ రవి తర్వాత ఈ
కర్కాటకంలో కుజగ్రహము నీచపట్టి ఉండడం, వృషభ మే 30వ తేదీ దాటిన తర్వాత, మే 14 2025 సంవత్సరం దాటిన తర్వాత గురుడు ఎక్కడి నుంచి వచ్చేస్తాడండి, ఆయన వృషభ రాశి నుంచి మిథున సంచారం. అదేవిధంగా మే 29 తర్వాత కేతువు కన్య నుంచి సింహరాశి సంచారం, రాహువు మరి మీనరాశి నుంచి కుంభరాశి, ఇలా చాలా జరుగుతాయి. వీటి వల్ల మనం ఏం చేసుకోవాలండి అని అంటే, చక్కగా ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయ వ్యయాల్లో మీకు ఏమీ ఇది లేదు, బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీకు రావడం జరుగుతాయి. ఇక స్నేహాలు, బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో కొత్త కొత్త రకంగా ఆలోచించడం, మీరు చేయడం, సఫలీకృతులు అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు అచ్చురావు. మీకు భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఈ యొక్క మే 29, 2025 సంవత్సరం వరకు చేసుకుంటారు. అలాగే ఈ యొక్క శని సప్తమ స్థితిగతుడు అవడం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పారు. కాబట్టి భార్యాభర్తల మధ్య మీకు ఫైటింగ్లు, గొడవలు ఇవన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతటికీ కూడా కర్మే కారణం. ఈ కర్మ నుంచి మీరు బయటపడడం అనేటటువంటిది కేవలము దాన ధర్మాల వల్లే అవుతాయి మీకు. అదేవిధంగా ఈ యొక్క కర్ణుడు గొప్పవాడు అంటారు. మరి మీరు కర్ణుడిలా దానాలు చేయాలి కదా. కర్ణుడు గొప్పవాడండి. కర్ణుడు గొప్పవాడు సరిపోద్దా? మన డబ్బులు మాత్రం వెళ్ళకూడదు, అవతలవాడు మాత్రం కర్ణుడు మాత్రం ఖాళీ అయిపోవాలా? అసలు ఈ డబ్బులు దాచుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభం కాదు నాయన. పిసినాతు లోభత్వం అన్నారు. మనకి ఏమన్నారు? కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, లోభం అన్నారు. ఇదే లోభత్వం చేస్తే మీకు మోక్షం రాదు. మా పిల్లలకు ఉంచుతానండి, మా భార్యకు ఉంచుతామండి, ఏమి రావు నాయన. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారి ఆడవాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. బంధువులంతా కూడా మమ్మల్ని గుర్తించి పని చేస్తున్నారండి అని. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళంతా కూడా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు.